హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. అమెరికాలో అయితే ఇండియన్ ఇండిపెండెన్స్ డే చేశారు. అసలు రోడ్ల మీద ఆ ఫ్లాగులు పట్టుకొని తిరుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన ఇండియన్ జాతీయ జెండాని అసలు ఆ బజార్ల మీద అలా ఊపుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరనిపించింది. అసలు అందరూ ఎంత పెద్ద పెద్ద జెండాలు వేసుకొని జై భారత్ మాతాకి జై అని అరుస్తుంటే, అమ్మాయిలు మన ఇండియన్ కల్చర్ లాగా శారీస్ కట్టుకొని ఆ రోడ్ల మీద ర్యాలీ లాగా వెళ్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. మన భారతదేశ సంప్రదాయాన్ని అమెరికా వాళ్ళకి చాలా బాగా చాటి చెప్పారనమాట. అంత బాగా చేశారు. ఇక్కడ అందరూ ఇండియన్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ర్యాలీలో అన్ని రాష్ట్రాల వాళ్ళు పాల్గొన్నారు. మన ఇండియన్ సంప్రదాయాన్ని మాత్రం బైకుల మీద ర్యాలీ కానీ, జెండాలు పట్టుకొని ర్యాలీ కానీ చాలా బాగా చేశారనమాట. అందరూ శారీ వేర్ చేసి వచ్చారు. అది కూడా కాకుండా ఇక్కడ చూడండి, బ్యాచ్ వైజ్ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ అమెరికాలో ఎవ్రీ ఇయర్ ఇలా ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. అక్కడ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మన ఇండియాకు కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేశారు. పోలీసులు కూడా ప్రొటెక్షన్గా ఏర్పాటు చేశారనమాట. ఎలాంటి గొడవలు జరగకుండా కూడా ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి మన ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, అది అమెరికాలో సెలబ్రేట్ చేయడం ఇంకా ఆనందాన్ని కలిగించింది అనమాట. ఇక్కడ చూడండి, మన ఇండియాలో మాత్రమే బైక్స్ ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేస్తూ అందరు బైక్ ర్యాలీ చేశారు. బైక్ మీద జెండాలు పట్టుకొని, భారత జెండాలు పట్టుకొని అలా రైడ్ చేస్తుంటే, ర్యాలీ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ 2 hours మాత్రం. ఇదే కాదండి, ఎవరైనా ఏ కంట్రీ వాళ్ళనైనా ఇక్కడ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ ఇండియా ఇండిపెండెన్స్ డేకి మనీషా కోయిరాలా స్పెషల్ గెస్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ మన భారతదేశ జాతీయ జెండా ర్యాలీని ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనీషా కోయిరాలా ఇండియా నుంచి వచ్చింది. ఆవిడ స్టేజ్ మీద కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
ఈ ర్యాలీలో నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అన్నట్లు ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇండియన్ ముస్లిమ్స్ అని ఫ్లాగ్ పట్టుకొని మరి ముస్లిమ్స్ ర్యాలీ చేస్తున్నారు. హిందూస్ కూడా ఇండియన్స్ అని చెప్పి ర్యాలీ చేస్తున్నారు. మనందరం ఇండియన్స్, హిందూ ముస్లిం తేడా లేదు అన్నట్టు ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా డిఫరెంట్ బ్యాచ్లుగా చేస్తున్నారనమాట ర్యాలీ. ఇక్కడ ఇది కాకుండా ఇంకొకటి విషయం బాగా నచ్చింది నాకు. మన ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తాన్ని వాళ్ళ ఫొటోస్ని, వాళ్ళ గురించి మొత్తాన్ని ఒక్కొక్క ఫోటోలుగా వేసి ఆ ఫోటోలు మొత్తాన్ని ర్యాలీ చేశారనమాట. ఇక్కడ చూడండి, మన భగత్ సింగ్, గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి అందరినీ ఇక్కడ ఫోటోల్లో, నెహ్రూజీ అందరినీ పెట్టి ర్యాలీ చేశారు. ఇక్కడ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఒక్కసారిగా స్మరించుకున్నారనమాట. వాళ్ళ గురించి కొన్ని సెంటెన్సెస్ ఫార్మేట్ చేసి మరీ రాశారనమాట. అంబేద్కర్ కానీ అందరి ఫొటోస్ వాళ్ళ గురించి, మనకు ఫ్రీడమ్ ఎలా వచ్చింది అన్న విషయం మీదుగా వీళ్ళందరినీ ఫొటోస్ పెట్టి మరీ ర్యాలీ చేశారు. సూపర్ కదా, అందరికీ చాటి చెప్పడం అనమాట మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. ఇక్కడ డిఫరెంట్ కంట్రీ వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ సంస్కృతిని ఇక్కడ ర్యాలీలో చూపించారనమాట. మన ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ సంస్కృతిని ఇక్కడ చూపించారనమాట. ఇప్పుడైతే ఆ ర్యాలీ అక్కడ అయిపోయిన తర్వాత భరతనాట్యం, డ్యాన్స్, కూచిపూడి అండ్ స్పెషల్ వాక్స్ ఇవన్నీ చేశారు. ఇక్కడ కొన్ని కంట్రీ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ చేసుకున్నారనమాట. ఇక్కడ చూడండి, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా భరతనాట్యం, కూచిపూడి, మన ఇండియాలో ఉన్న డ్యాన్స్, కథక్ ఇవన్నీ వేశారనమాట. ఎవరికి వచ్చిన టాలెంట్ని అక్కడంతా స్టేజ్ మీద వేశారు. ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చూడడానికి లోపలికి వెళ్ళాలి. లోపల ఈవెంట్ ఆర్గనైజ్ లాగా చేశారు. అన్ని బూతులు పెట్టారనమాట. ఆ బూత్స్లో ఇండియన్కి సంబంధించిన దీపావళి కానీ, లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కానీ, శారీస్, డ్రెస్సెస్, మన ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అలాంటి స్టాల్స్ అన్నీ పెట్టారు. ఆ స్టాల్స్కి వెళ్ళడానికి కూడా టికెట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ ఐటమ్స్ని మార్కెటింగ్ చేసుకున్నారు. కార్లు కానీ, ఆ రైస్ బ్యాగ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏదైనా కానీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు. ఇక్కడ కొంతమంది అయితే ర్యాంప్ వాకులు చేశారు. ఇక్కడ నేను కూడా చేశాను అనుకోండి, ఒకసారి చూడండి.
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.